శివలక ఏమండి అక్క అక్క బుద్ధుందా నీకు? నువ్వేమన్నా చిన్నపిల్లవ అనుకుంటున్నావా లేక ఒట్టి మనిషి అనుకుంటున్నావా? మాట్లాడుకో. గాలిపటాలు ఎగరేయాలనుకుంటే టెర్రస్ పైకి రావాలా? ఏ కింద ప్లేస్ లేదా? శ్రీనిధి, నీకు నోరు తెరిచి మాట్లాడడానికి సిగ్గులేదు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. టైంకి పైకి రాగలిగాను కాబట్టి బతికిపోయావు. లేదంటే అక్క సారీ అక్క, ఇదంతా నా వల్లనే. భద్రకాలమ్మ లేని బిడ్డ మీద ఆయన పెంచుకున్న మమకారంతో నేను ఆడుకున్నట్టయితుంది. ఓ అబద్ధంని నిజమని నమ్మిన మనిషిని నేను డోకా చేసినట్టయితుంది. రాత్రంతా నిద్ర కూడా పోలే తల్లి. ఇంకా నాతోటి కాదు ఈ అబద్ధం మొయ్యలేను. ఆయనను ఇంకా డోకా చేయలేను. గందుకే ఎట్లన్నా ఇయ్యాల నా భర్తకి నిజం చెప్తామనుకుంటున్నా. ఇప్పుడు కూడా నిజం దాస్తే రేపు ఎన్ని సమస్యలు వస్తాయని భయమైతుంది. ఏమండి వచ్చిండ్రా? రా రా అన్నావు కదా. అయినా ఈ రోడ్డు మీద ఏంటి? ఏదైనా ఉంటే ఇంటికి వచ్చాక మాట్లాడుకోవచ్చు కదా. ఎట్లాగో వచ్చిండ్రు కదా, ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది తినండి. సరే ఏంటో చెప్పు, త్వరగా వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. శ్రీవల్లి, ఏంటి సైలెన్స్? చూసే వాళ్ళకి బాగోదు. త్వరగా చెప్పు. ఏవండి, మీరు గిన్ని దినాలు నన్ను అన్ని విషయాల్లో బాగా నమ్మిండ్రు. అయితే నేనేం చెప్తే గదే నిజం అనుకున్నారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా? అంటే ఇన్నాళ్ళు ఏదైనా అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పి నన్ను నమ్మించావా ఏంటి? గట్ల కాదు. కొన్నిసార్లు ఏది మన చేతులు ఉండదు. మనకి తెలవకుండానే నోరు జారుతాం కదా. దేని గురించి చెప్తున్నావు? నా గురించి, నా కడుపులో ఉన్న బిడ్డ గురించి. ఆ బిడ్డ బాగుండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాలకి ఇలా బయటికి వచ్చి స్ట్రెయిన్ అవ్వకూడదు. నేను గిన్ని దినాలు పడ్డ బాధ కన్నా గిదేం బాధ కాదండి. ఏంటి ఆ బాధ? అయినా నేను ఉన్నాను కదా, నీకు కావాల్సినవన్నీ ఇస్తున్నాను కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి? చెప్పాలి, ఎట్లన్నా గిదినా నిజం చెప్పాలి. శ్రీవల్లి, టైం వేస్ట్ చేయొద్దు. ఇంటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. త్వరగా చెప్పు. ఇప్పటిదాకా నేను ప్రెగ్నెంట్ అన్న విషయం అబద్ధం అండి. ఏ బాబు, చెవిడి
ఇప్పుడు నా మనసులో ఉన్నదంతా చెప్పాలి. సరే చెప్పు. గిన్ని దినాలు మిమ్మల్ని దొర ఏమైంది? అత్తమ్మ గానాడు దవాఖానలో నేను ప్రెగ్నెంట్ అని మీకు చెప్పింది. కోపడుకుండ్రి దొర. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపో గట్లనే గాని ఇప్పుడు నా కడుపుల బిడ్డ లే. పెద్దమ్మ తల్లి, ఏంది నాకు ఈ పరీక్ష? నేను నా భర్తని డోకా చేయొద్దని నిజం చెప్తాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి నా నోటికి తాళం వేస్తుంది. ఏం చేయాలి? ఎన్ని రోజులైన నమ్మకంతో ఆడుకోవాలి? నాతోటైతలే. నిజం చెప్తే ఒక సమస్య, చెప్పకపోతే రేపు ఇంకెన్ని సమస్యలు వస్తాయో సమచేతలే. నవ్వే కాపాడాలి. నా భర్త పైకి చూస్తే మూర్ఖులు లెక్క కనిపిస్తాడు, కానీ పిల్లల మీద ఎంత మమకారమో ఇప్పుడు ఏర్కైంది. ఈ టైంలో నా కడుపు అబద్ధమని తెలిస్తే ఈయన బతకరు. అంటే చెప్పాలనే మిమ్మల్ని రమ్మన్నాను, కానీ ఇప్పుడు చెప్పు. గది గది నా ప్రెగ్నెన్సీ విషయంలో అబ్బా, ఇప్పుడు ఎందుకు శ్రీవల్లి అవన్నీ? వాడు అసలు ఏదో మీటింగ్కి వెళ్ళొచ్చాడు, రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. అదంతా వదిలేసి టైం వేస్ట్ చేస్తావేంటి? నేను వెళ్ళానా? వెళ్ళు. పర్వాలేదమ్మా, శ్రీవల్లి ఏదో చెప్పాలనుకుంది, చెప్పని. చెప్పు శ్రీవల్లి. అదేనండి, మీరు మనకి పుట్టబోయే బిడ్డ మీద బిడ్డ మీద ఇష్టం పెంచుకున్నాడు. అవును మరి, ఆ మాత్రం ప్రేమ ఉండదా? నువ్వు కూడా అంతే ప్రేమతో వాడు చెప్పినట్టు వినాలి కదా నాన్నా? గది కాదత్తమ్మా. అది కాకపోతే ఏదో ఉంటుంది కదా, అదే చెప్పు శ్రీవల్లి. చెప్పినాక మీరు కోపడరు కదా? నేను కోప్పడే అంతటి విషయం అయితే కోప్పడతాను. అయినా నేను కోప్పడే విషయమో బాధపడే విషయమో నాకెందుకు చెప్తావు? విషయం ఏమీ ఉండదు నాన్నా, అంతా అవుతుదే. శ్రీవల్లి తన పుట్టింటికెళ్లాలనో, చీరలు నగలు ఇలాంటివేవో కొనుక్కోవాలనుంటుంది. అన్ను వెళ్ళు నాన్న, అన్ను వెళ్ళు. అలాంటి విషయం అయితే ఇంత నాంచడం ఎందుకు శ్రీవల్లి? స్ట్రైట్ గా చెప్పు. చెప్పు శ్రీవల్లి. ఏమండి, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ అది అది గది కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. సబ్రట్ సార్, కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. దేనికి కంగ్రాట్స్ చెప్తున్నారు? అదేంటి సార్, మీకు బిజినెస్ ఐకాన్ అవార్డు ప్రకటించినట్టు ఇన్ఫర్మేషన్ లేదా ఏంటి? యాండి, సామ్రాట్ కి బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉందండి. బిజినెస్ ఐకాన్ అవార్డు అంటే ఏమనుకున్నావు భవాని? నూటికో కోటికో ఒక్కరికి వస్తుంది. ఆ
అదిప్పుడు మన సామ్రాట్కి వచ్చింది అత్తయ్య. బాబు ఈ టేబుల్స్ అన్ని సెట్ చేయండి. అవన్నీ ఆర్డర్లో పెట్టండి. ఓకే సార్. అండ్ ఈ క్లాత్ చూడండి, అసలు అలాగే బాగోలేదు. ఏమండి ఏమండి ఆ? వస్తున్నా. బాబు చూసుకోండి. ఏంటా అవంతిక? అబ్బా మీరెందుకండి అన్ని పనులు పురమాయిస్తున్నారు? ఆర్గనైజర్స్ చూసుకుంటారు కదా. అవంతిక, అవార్డు వచ్చింది నా తమ్ముడికి. ఎంత ఆర్గనైజర్స్ చూసుకుంటే మాత్రం నేను దగ్గరుండి చూసుకోకపోతే ఎలా? రేయ్, ఈ పనులన్నీ నీకెందుకురా? వెళ్ళి అక్కడ గెస్ట్లు వస్తున్నారు, వాళ్ళందరినీ రిసీవ్ చేసుకో. నాన్న, బిజినెస్ ఐకాన్ అవార్డు వచ్చింది ఎవరికి? మన సామ్రాట్ కి. ఏమనుకుంటున్నారు? వెల్కమ్ సార్, రండి రండి. సామ్రాట్, థ్యాంక్ యూ. హాయ్ రా. హాయ్. కంగ్రాట్స్ సామ్రాట్ గారు. థ్యాంక్ యూ. హాయ్ ప్రకాష్ గారు. హలో సామ్రాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సాధించావయ్యా. హాయ్ సార్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. బట్ నేను సార్ నాకు తెలియదా సార్, మీరు సామ్రాట్ గారు బిజినెస్ ఐకాన్ అవార్డు విన్నర్ కదా. సార్ మీరు ఇలాంటి అవార్డులు ఎన్నో తీసుకోవాలి సార్. సార్ నేను సామ్రాట్ని కాదు, సామ్రాట్ బ్రదర్ని. ఏంటి, సామ్రాట్ బ్రదరా? సామ్రాట్ వీడి తమ్ముడే. వీడు నా పెద్ద కొడుకు చక్రి. ఆ ముక్క ముందే చెప్పాలి కదయ్యా. నేనేదో నువ్వే సామ్రాట్ అనుకుని ఇదైపోయాను. హలో, వీడేం తక్కువ కాదండి. సామ్రాట్ చక్రి కలిసే బిజినెస్ చేస్తున్నారు. ముందా విషయం తెలుసుకోండి. ఎవరు కలిసి చేస్తే నాకేంటండి, అవార్డు వచ్చి సామ్రాట్ కి, ది గ్రేట్ సామ్రాట్ కి. అతని కోసమే నేను వచ్చాను. మీరేంటండి గట్ట మాట్లాడుతుండ్రు? మా బావగారి గురించి మీకు తెలియదు. అంత టైము లేదు, ఇతని గురించి తెలుసుకునే కోరిక లేదు. ముందు సామ్రాట్ గారిని కలవాలి. అవంతిక, ఎంతసేపు నిలబడతారు? అక్కడ కూర్చోండి, నేను వెళ్ళి గెస్ట్ని రిసీవ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ వీడియో అవార్డ్ ఫంక్షన్ లో ప్లే అవబోతుంది. ఇన్నాళ్ళు ఆడదాని ఐడియాలజీ మీద బతుకుతూ, ఆడదాని క్రియేటివిటీ మీద వాడి సక్సెస్ పునాదులు కట్టుకుని, అంతా నాదే, నా గొప్పతనమే అని వెర్రవీగిన ఓ సామ్రాట్ గాడు కుప్పకూలిపోబోతున్నాడు. ఇది జీర్ణించుకొని సామ్రాట్ ఆ చక్రిగాన్ని అవంతికని నిలదీస్తాడు. కుదిరితే చంపేస్తాడు. కుటుంబం చిన్న భిన్నమవుతుంది. నా తల్లి ఎంత శుభార్త చెప్పావమ్మా. ఇంత ఐడియా నీ బుర్రలో ఉందని నేను అసలు ఊహించనే లేదు. అవును, ఐడియా ఎక్కడదమ్మా? ధనియాలు ఆ రోజు పంపించింది, కానీ టైం వచ్చినప్పుడు వాడుకుందామని అనుకున్నాను. అబ్బా, నువ్వు మామూలుగానే కాదమ్మా, నీ స్కెచ్ చెదిరిపోయింది. అంతేకాదు డాడ్, ఇన్నాళ్ళు ఆ అవంతికే డిజైన్స్ అన్ని చేస్తున్నట్టు చక్రితో పాటు ఆ నిజం తెలిసింది శ్రీవల్లికి మాత్రమే. ఇప్పుడు ఈ రహస్యం బయటపడ్డాక ఇన్నాళ్ళు ఆ నిజాన్ని సామ్రాట్ దగ్గర దాచిన శ్రీవల్లిని కూడా ఇంట్లోంచి గెంటేస్తాడు సామ్రాట్. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి.
మన యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మెన్ సామ్రాట్ గారికి బిజినెస్ ఐకాన్ అవార్డు ఇచ్చినందుకు అందరికీ ఉత్సాహంగా ఉంది కదూ? హలో సమ్రాట్, కంగ్రాచులేషన్స్. కాస్త నవ్వయ్యా బాబు, అవార్డు వచ్చింది నీకే. నాకు తెలుసు, కానీ మీరెందుకు వచ్చారో తెలియడం లేదు. అన్న తమ్ముల అనుబంధం చాలా స్ట్రాంగ్ చక్రి గారు. ఎట్లన్నా జ్వాలకుట్ర నాపాలి, లేకపోతే ఆయన కోపానికి కుటుంబమే బలైపోతుంది. బొకే ఇచ్చారుగా, ఇక వెళ్ళొచ్చు. వినపడలేదా? సామ్రాట్ మిమ్మల్ని బయలుదేరమన్నాడు. అభినందించడానికి వచ్చిన అతిథుల్ని వెళ్లిపోమరడం సంస్కారం కాదు సమ్రాట్. అది ఉన్న వాళ్ళకి గౌరవం దక్కుతుంది, లేని వాళ్ళకి అవమానమే. ఆ అవమానం రుచి చూడాలంటే ఉండొచ్చు. ఓకే, అదేదో టేస్ట్ చేసి వెళ్తాం. చెప్తుంటే నీకు కదా. చక్రి వదిలేసి. ఇప్పుడే మన మినిస్టర్ గారు విచ్చేశారు. గౌరవ మంత్రివర్యులకి స్వాగతం, సుస్వాగతం. కంగ్రాట్ సామ్రాట్, కూర్చోండి. బిజినెస్ ఐకాన్ అవార్డ్ ప్రధానోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఇంతటి ప్రెస్టీజియస్ అవార్డు సొంతం చేసుకున్న బిజినెస్ ఐకాన్ సామ్రాట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన మంత్రివర్యులు సామ్రాట్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మన సామ్రాట్ నాకు 10 ఏళ్లుగా తెలుసు. అతను తన 20వ ఏటే ఎదగాలన్న కసి, బిజినెస్లో బలంగా నిలబడాలన్న పట్టుదల, నెంబర్ 1గా ఉండాలన్న దీక్షతో ఉండేవాడు. అదే ఆ ఫైర్ ఈరోజు మనందరి మధ్య అతన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టింది. ఇంతటి గొప్ప అవార్డు అతన్ని వరించింది. హలో హలో,
ఏంటి జ్వాల, ఈరోజు ఏం ప్లాన్ వేసావు? నువ్వు చాలా తెలివైన వాడివి సామ్రాట్. అది అందరికీ తెలుసు, నీకింకా బాగా తెలుసు. అయినా నా సక్సెస్ని ఓర్చుకోలేక ఎత్తులు వేస్తూ ఉంటావు, ఫెయిల్ అవుతూ ఉంటావు. ఇప్పటికైనా వెళ్ళిపో, సేఫ్గా ఉంటావు. నీ సలహాకి థ్యాంక్స్. కొత్త సంవత్సరం రాబోతుంది, నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసి వెళ్తాను. నువ్వు నన్నేం చేయలేవు. పాత డైలాగ్. ఆల్ ద బెస్ట్. సార్ 1 minute వస్తున్నా. ఈ నమ్మకం నీకు ఇంకో అరగంటేరా. రా తల్లిరా, నేను వెళ్తానండి. సరే అమ్మా, ఏంటి పాప ఏడుస్తుంది? రే చక్రి, ఏం కాదురా. అవంతిక, నువ్వు వస్తావా? నువ్వు వెళ్ళమ్మా, అవంతిక కాసేపు ఉంటుందిరే. సరే, డ్రైవర్ని పిలవరా. వెళ్ళమ్మా. మీరు చూసుకునండి. సరే, పాపని నేను తీసుకెళ్తాను. ఫోన్ తీసుకెళ్ళు. జాగ్రత్త. భార్యగా ఆయనకి నేనేం చేయలే. నేనే కాదు, ఆయన ఎవ్వల మీద ఆధారపడరు. అక్క, పాపేడుంది? అత్త మీదక్క. శ్రీవల్లి, మీ అత్తమ్మ పాపం తీసుకుని ఇంటికెళ్ళిందమ్మా. అవునా? అక్క, ఏంది గట్లున్నావు? ఏం లేదు శ్రీవల్లి. చెప్పక్క. ఏం లేదని చెప్తున్నాను కదా శ్రీవల్లి. జ్యూస్ ఏమైనా తాగుతావా అక్క? వద్దు శ్రీవల్లి. ఇప్పుడు తెస్తా, ఉండు. అమ్మా అవంతిక, లేట్ అవుతుందేమో, కాస్త ఏమైనా తినమ్మా. రావు గారు, అవంతిక, కూల్ డ్రింక్ తాగుతావా? ఏమైంది అవంతిక? ఇందాకటి నుంచి అదోలా ఉంటున్నావేంటి? అక్క, గీ జ్యూస్ తాగు. వద్దన్నాను కదా శ్రీవల్లి. ఏందక్క గిట్లా చేస్తున్నా? జ్యూసే కదా, తాగు. సరే తాగుతానులే, వెళ్ళు. అవంతిక, ఏంటి నువ్వు శ్రీవల్లితో కూడా వింతగా ప్రవర్తిస్తున్నావేంటి? ఏమైంది? దురదృష్టవంతులం కదండి, ఎలా ప్రవర్తించినా వింతగానే అనిపిస్తుంది. అవంతిక, ఇంతటి అవార్డు, ఇన్ని పొగడ్తలు, ఇంతటి అభినందనలు, ఏ ఒక్కరితోనైనా మన గురించి మీ తమ్ముడు ఒక్క మాటైనా చెప్పాడా? తెలివి తనదట, ఆలోచన తనదట, శ్రమ తనదట, అన్నీ నేను నేను అంటున్నాడు. మనమున్నామన్న సంగతే మర్చిపోయాడు, చూసారా? ఏం మాట్లాడుతున్నావు అవంతిక? నువ్వు డిజైన్స్ వేస్తున్నావని వాడికి తెలియదు కదా. తెలిస్తే ఎంత ప్రమాదం నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నీ పేరు అలా చెప్తాడు. నా పేరెందుకండి, నాకు ఆ ఆలోచన కూడా లేదు. కానీ ఆ డిజైన్స్ మీరే వేశారని సామ్రాట్కి తెలుసు. డాడ్, పెన్ డ్రైవ్ లేదు. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? పెన్ డ్రైవ్ లేదా? సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఓటమి ఖాయం. మా తల్లి, చేతిలో ఉన్న ఆయుధం మాయం. ఇక్కడ ఉండొద్దు, మనం వెళ్ళిపోదామమ్మా. పరువైనా దక్కుతుంది. తల్లి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, లేదంటే మన పైన అధోగతే. అక్క, కొంగు బొడ్లు దోపి ఎగురుతుంది కదక్క.
మీ మరిది టాలెంట్ ని తక్కువ అంచనా వేస్తుంది కదా, నిరూపించని. ఆ ముచ్చట కూడా తీరుద్ది దీనికి. సామ్రాట్, ఇవేవి నువ్వు పట్టించుకోకు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరిగినట్టు సక్సెస్ ని చూడలేక ఇలాంటి వాళ్ళు ఇలానే వాగుతుంటారు. అయిపోయాయా మీ ప్రవచనాలు, లేక ఇంకా ఉన్నాయా? ఏంటి, ఫ్యామిలీ ఫ్యామిలీ నోరేసుకొని పడిపోతే తప్పు ఒప్పు కాదు. అన్యాయం న్యాయమైపోదు. ఇంతలా అరుస్తున్నారంటే మీకు భయం మొదలైంది. ప్రూవ్ చేస్తాను అని నేనంటే ఒకరు ప్రూవ్ చేయమనటం, ఒకరు వద్దనటం, అసలు సిసలైన అవార్డు విన్నర్ సైలెంట్ గా ఉండటం. వావ్, సూపర్ సూపర్ డ్రామా, సూపర్. ఏం సామ్రాట్, ఈ డిజైన్స్ నీవి కావు, నువ్వు అసహించుకునే బో ఆడపిల్ల సృష్టి అని ప్రూవ్ అయితే తలదించుకోవాల్సి వస్తుందని భయపడుతున్నావు కదూ? భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. నా కంపెనీ నుండి బయటకు వచ్చిన ప్రతి డిజైన్ ఐడియా నాది, శ్రమ మా అన్నది, క్రియేషన్ నా కంపెనీది. నీకు దమ్ముంటే ప్రూవ్ చేయి. ఇది మగాడి మాట అంటే. అవంతిక, డిజైన్స్ రెడీ చేసావా? లేదండి, అదే పనిలో ఉన్నాను. పాప ఏడుస్తుందని ఆడిస్తున్నాను. అదేంటి అవంతిక, ఆ డిజైన్స్ మనం 2 రోజులు సబ్మిట్ చేయాలి. నువ్వు డిజైన్ వేసే పనిలో ఉండు, పాప నేను ఆడిస్తా. ఇలా ఇవ్వు. ఇప్పుడేమంటారు సార్? ఆ వీడియో అంతా అబద్ధం అంటారా? ఏం ఐకాన్ గారు మాట్లాడరే? గొంతు పడిపోయిందా? మాటలు రావట్లేదా? లేకపోతే ఇదంతా నా ప్లాన్ అంటావా? మీ వదిన గుండెల్లో భయం, మీ అన్న మాటల్లో కంగారు నా సృష్టి అంటావా? అంత ఫేక్ అంటావా? చెప్పండి సార్ సామ్రాట్ గారు. ఇప్పుడొచ్చిన ఈ అవార్డే కాదు, 6 నెలల ముందు వచ్చిన అవార్డు, పోయిన సంవత్సరం పొందిన సత్కారం, 4 ఏళ్లుగా వచ్చిన పురస్కారాలు అన్ని అన్ని ఇతగాడు అసహించుకుంటున్నా ఒక ఆడదాని క్రియేషనే. అవంతిక డిజైన్సే. కాదని అవంతికనే చెప్పమనండి. ఇదంతా నీకు తెలీదు అనుకోనమ్మా. ఎందుకంటే ఈ ఇంట్లో జరిగిన ఎన్నో విషయాలు అందరికీ తెలిసి కూడా
నా ముందు గొప్ప గొప్ప డ్రామాలు ఆడారు, నన్ను పిచ్చివాణ్ణి చేశారు. నాన్న సామ్రాట్, సత్య ప్రమాణకంగా చెప్తున్నాన్రా, అవంతిక ఫ్యాషన్ డిజైనర్ అని, అదేదో బొమ్మలు వేసిందని, ఇన్నాళ్ళు చక్రి పేరున డిజైన్స్ వేసిందని ఇప్పటికీ నాకు తెలీదురా. కానీ వాడికి తెలుసు. నాలాంటి మగాడి కన్నా ఆడవాళ్లు అంగుళం వెనకాలే ఉండాలని, ఆడవాళ్ల సాయం నాకు అక్కర్లేదని, వాళ్ళ టాలెంట్ నాకు అవసరం లేదని, ఎప్పటికీ వాళ్ళ మీద ఆధారపడకూడదని మనసుకి నియమం పెట్టుకున్నానని తెలుసు. అదే నిబంధనని కవచంలా కట్టుకున్నానని తెలుసు. అయినా వాడి భార్యతో డిజైన్స్ వేయించి అవి నా చేత మార్కెటింగ్ చేయించి నా క్యారెక్టర్ని దిగజార్చాడు. నా కట్టుబాటుని తుంగలో తొక్కాడు వీడు. సామ్రాట్, నువ్వు ఆవేశపడితే నీకు జవాబు దొరకదు, కారణం అంతకన్నా దొరకదు. మేము కావాలని ఏ తప్పు చేయలేదు. నోర్మయ్, చెయ్యాల్సిందంతా చేసి ఇంకా ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు? ఆవేశపడకుండా ఆనందించడానికి నువ్వేమైనా నన్ను అందలం ఎక్కించావనుకున్నావా? పాతాళానికి పడదోశావు. నా ఆలోచనల్లో కూడా లేని ఓ ఆడ మనిషి చేతికి క్యాన్వాస్ ఇచ్చావు. నా ఆఫీసులో ఆడ పురుగు కూడా కనిపించకూడదన్న నా కంపెనీలోకి నీ భార్యని తెచ్చావు. నా శత్రువుకు అవకాశం ఇచ్చావు. నన్ను పొగిడిన నోళ్లతోనే నన్ను చేదరించుకునేలా చేశావు. చివరికి నన్ను నమ్మించి మోసం చేశావు. దీన్నేమంటారా? నిన్ను మేము మోసం చేయలేదురా, అబద్ధం చెప్పాం అంతే. అబద్ధం చెప్పాం అంతేనా? అబద్ధం అనేది అంత తేలికైంది అనుకున్నావా? నీ అబద్ధం నా క్యారెక్టర్ని చంపేసింది. నీ అబద్ధం నా పరువుని బజారులో పెట్టింది.